వాళ్ళిద్దరిది ఒకే సామాజిక వర్గం, రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీలే. ఎవరు గెలిచినా తక్కువ మార్జిన్తోనే బయటపడతారు. మరి ఈసారి ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? టీడీపీలో చక్రం తిప్పే రాష్ట్ర స్థాయి నేతను గెలిపిస్తారా, లేక వైసీపీలో కొత్త ఫేస్ కు ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎచ్చర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గం. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా కిమిడి కళా వెంకట్రావు మరోసారి పోటీ చేస్తున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కళా వెంకట్రావు గతెన్నికల్లో ఈ నియోజకవర్గానికి మారారు. గతెన్నికల్లో వైసీపీ అభ్యర్థి గొర్ల కిరణ్ కుమార్ పై సుమారు 5,000 మెజార్టీతో గెలిచారు. వైసీపీ నుంచి రెండోసారి కళా వెంకట్రావుతో గొర్ల కిరణ్ కుమార్ తలపడుతున్నారు. ఈయనది రాజకీయ కుటుంబమే. రణస్థలం ఎంపీపీగా పనిచేసిన కిరణ్ మరోసారి కళా వెంకట్రావును ఓడించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి రెండోసారి బరిలో ఉన్న వీరిద్దరూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. లోకల్ నినాదంతో కిరణ్, అనుభవం చూడాలని కళా వెంకట్రావు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఈ రానున్న రోజుల్లో కూడా ఈరోజు ప్రజలు, మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కళా వెంకట్రావు ఇన్నాళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు ఏ పరిపాలన అందించాడు, ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉన్నాడనే విషయాన్ని ప్రజలందరూ గుర్తించే ఈరోజు ఈ ప్రజలందరూ కూడా అతన్ని విమర్శిస్తూ ఈరోజు ప్రజలు మన దగ్గర రావడం జరిగింది. ఎందుకంటే ఏనాడు కూడా 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక కళా వెంకట్రావు. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు మినిస్టర్ రాలేదని ఇంట్లో కూర్చున్నాడు. 2 సంవత్సరాల తర్వాత అధ్యక్షుడు ఇచ్చారని అమరావతిలో కూర్చున్నాడు. ఈ ఎలక్షన్లు ఉన్నాయని ఈ 3 నెలలు ఈ ఎచ్చర్ల నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. దీనికి కారణం మరి ఇంకేం లేదు. అతను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండడు, అందుబాటులో ఉన్న వ్యక్తి కాదు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే వ్యక్తి కూడా కాదు. దానిపైన ప్రజలందరూ కూడా ఈరోజు అతనిపై వ్యక్తిగతంగా కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి కాబట్టి అతను ఎక్కడి నుంచో నియోజకవర్గంలో అసలు మా నియోజకవర్గం కాని వ్యక్తి, అతను ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి, స్థానికుడు కూడా కాదు. స్థానికుడు కాదు కాబట్టే ఇవాళ మరింత ప్రజలు ఇవాళ తప్పు చేశాం, ఇవాళ తప్పనిసరిగా మళ్ళీ మన గొర్రెల కిరణ్ గెలిపించుకోవాలన్న ఆలోచనతో మా ప్రజలందరూ ముందుకు రావడం జరుగుతుంది. పనితీరంతా కూడా ప్రజలతోనే నడుస్తుందండి, ప్రజలతోనే మమేకం అయి ఉన్నాం. ఈ మాట్లాడే ముందు ఆయన విశాఖపట్నానికి ఎందుకు క్యాంప్ మార్చుకున్నాడో ఎలక్షన్లు అయిన తర్వాత ఒకసారి జవాబు తీసుకోండి మీరు. తర్వాత రాష్ట్ర నాయకులు, తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా, మంత్రులుగా ఉండేటటువంటి వాళ్ళు మన నియోజకవర్గం నుంచి మనని గుర్తించి అధిష్టాన వర్గం మనకి ఆ పైన గౌరవం ఇవ్వబట్టి నియోజకవర్గంలో ఇన్ని పనులు, సాగునీరు, తాగునీరు, అదేవిధంగా రోడ్లు, హాస్పిటల్స్, IIITలు తెచ్చుకున్నాము అని అంటే పార్టీ గౌరవించబట్టి ఈ నియోజకవర్గంలో నన్ను ఎన్నుకోబట్టి ప్రజలందరూ మనకు గౌరవించారు. సీఎం గారు తిరిగి మన నియోజకవర్గాన్ని, ప్రజల్ని గౌరవించారు. ఓడిపోయినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి మాట్లాడుతుంటారు, వాటికి మనం జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మాకు తప్పనిసరిగా మత్స్యకారుల నుంచి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఎస్టీల్లో చేర్చలేదని చాలా కసి మీద చంద్రబాబు నాయుడు మీద అగ్గిపై మండుతూ ఉన్నారు. తప్పనిసరిగా 20,000 ఓట్ల మెజారిటీతో ఎచ్చర్ల నియోజకవర్గంలో గెలుస్తారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఒకరిద్దరు వ్యక్తులకి ఫైనాన్స్ చేసి వాళ్ళ ద్వారా దీన్ని సృష్టించాలని చూశారు, కానీ ఎక్కడా ఏమీ పని చేయలేదు. ఎందుకంటే 50 సంవత్సరాలకి మత్స్యకారులకి మరి పెన్షన్ ఇచ్చేటటువంటిది, అదేవిధంగా మత్స్యకారులకి అన్ని విధాల తాలూకా సబ్సిడీలు అన్నీ ఇచ్చినటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, మత్స్యకారుల పార్టీ, అన్ని విధాలుగా వాళ్ళకి సదుపాయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళకి మనం వేసినటువంటి కమిషన్ ఎందుకు వేసామంటే మన కోర్టుకి ఎవరైనా వెళితే అది పోకుండా ఏదైతే కాపులకు ఇచ్చామో అదే పద్ధతిలో కమిషన్ వేసి లీగల్గా అన్నీ చేస్తే మనం ఇచ్చినటువంటి ఆ ఎస్టీల్లో చేర్పించడానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఈ కమిటీ ద్వారా వస్తే కోర్టు స్క్రూటినీకి నిలబడుతుంది అనే ఉద్దేశంతో కోర్టులో ఉంది. దానికి కావాల్సినవన్నీ చేసాం, మనం చేస్తాం. వీరిద్దరి బలాలు, బలహీనతలు పరిశీలిస్తే నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కళా వెంకట్రావుకు కలిసొచ్చే పాయింట్. లోకల్ నేత కావడం గొర్ల కిరణ్ కుమార్ కు పాజిటివ్ పాయింట్. తోటపల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలను ఆధునీకరించి శివారు భూములకు నీరు అందించడంతో కళా వెంకట్రావుకు మంచి పేరొచ్చింది. నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉండడం కిరణ్ కు కలిసొచ్చే అంశం. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారనే అపవాదు కళా వెంకట్రావుపై పడింది. దుందుడుకు స్వభావంతో సమస్యలు తెచ్చుకుంటారని
కిరణ్ కు పేరుంది. పారిశ్రామిక వాడకు పేరున్న ఎచ్చెర్లలో స్థానికులకు ఉపాధి దక్కడం లేదు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంతో నిర్వాసిత గ్రామాల్లో 5 ఏళ్లుగా పూర్తిగా నిర్మాణాలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి ఎవరు గెలిచినా తక్కువ మార్జిన్తో గెలిచే ఈ సీటులో ఈసారి ఎవరు గెలుస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.